అక్కడ నుంచి మేమైతే లోపలికి వచ్చామన్నమాట తోటలోకి. మళ్ళీ ఒక 7-8 సంవత్సరాలు అవుతుంది మళ్ళీ టికెట్స్ చేతిలో అందరూ ఒకసారి హాయ్ వేసుకోండి. ఇప్పుడు పిక్నిక్ అంటే అసలైన సందడి ఒకేసారి లెగ్స్ పని గేమ్ అనేది ఎత్తేసామన్నమాట లాస్ట్. ఇప్పుడైతే ఇక్కడ భోజనాలు అయితే అవుతున్నాయి. ఇంకా భోజనాలకి లైన్ లో నిలబడి అనుకోని బడ్జెట్ ఇంకా బ్యాక్ వచ్చామన్నమాట. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంటి మీద అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. నేను ఎక్కడికి నన్ను తీసుకెళ్తున్నా? అడవిలో ఎస్ పిక్నిక్ అండి. కార్తీక్ వనభోజనాలు అంటారు కదా, సో మా సంఘాంతాలకి పిక్నిక్ అవుతుంది అనమాట. చూపించట్లేదని చెప్పేసి కుర్చీ తెచ్చుకొని నిలబడుతుంది. మా హైట్ రాడానికి ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు ఫుల్ ఫ్యామిలీ అనమాట. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను. సో కార్తీక మాసం కదండి, కార్తీక వనభోజనాలకి అయితే వెళ్తున్నాం అనమాట. పిక్నిక్ అనమాట, సంఘం పిక్నిక్. సో మా అత్తవారి ఊర్లో ఇదే మొదటిసారి. నెక్స్ట్ నేను కూడా చాలా సంవత్సరాలు అయిపోయిందండి ఇలా పిక్నిక్కి వెళ్ళడం. చెప్పు. అక్కడ చూడు ఏంటి మాట్లాడు చూడు. రేపు నీ బర్త్డే కదా, అందరూ నీకు విషెస్ చెప్తారా? నువ్వు అందరికి థ్యాంక్స్ చెప్పాలా? చాలా మంది అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పు. ఇప్పుడు చెప్పు. థ్యాంక్ యూ చెప్పు. నీ గిఫ్ట్ కోసం వెయిట్ చేస్తారు చాలా మంది. నీ గిఫ్ట్లు ఇవ్వు. నాని అవి కస్టమైజేషన్ కదా, వాళ్ళు ఇంకా మనకి డిస్పాచ్ చేయలేదన్నమాట. సో అందుకే లేట్. 9 దాటిపోతుందండి. మేమైతే స్టార్ట్ అయిపోయాము, రెడీ అయిపోయాము. మా ఆయన నేను మాత్రం మ్యాచింగ్ వేసుకున్నాం అనమాట డ్రెస్సెస్. నేను ఎలా ఉన్నామే? నేను ఎలా ఉన్నాను చెప్పు, నువ్వు ఎలా ఉన్నాను చెప్పు. నువ్వు కూడా బాగున్నావు. సో ఇగోండి ఇలాగ బ్యానర్ కట్టారనమాట. ఇక్కడ ఎక్కడైతే కనిపించట్లేదు, ఎంత దూరం వెళ్ళారు ఈ లోపలికి. అగోండి అక్కడ ఎంట్రన్స్ ఏదో పెట్టారు. అందరూ వస్తున్నారు అనమాట. స్టేజ్ అయితే ఉంది చూడండి. ఇటు పక్క వంటలు అవుతున్నాయి. ఇంకా మేమైతే అక్కడ కూర్చున్నాము. ఒకరు వస్తున్నారు అనమాట. అందరు మొక్కలు అందరు చూసుకుంటారు. వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళ లేదా, వీళ్ళు మమ్మల్ని పలకరిస్తారా లేదా అన్నట్టు అలా ఉందన్నమాట అక్కడ సిచ్యువేషన్. అక్కడ నుంచి మేమైతే లోపలికి వచ్చామన్నమాట తోటలోకి అన్నట్టు. చెట్లు పొట్లు ఎక్కడ చూసినా అవే ఉంటాయి, అంతకు మించి ఇక్కడ ఏమి ఉండదు. బట్ ఇందులో తిరగడమే వనభోజనాలు అంటారు అనమాట కదనని. ఇలా కలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరైనా దొరికితే మధ్యలోని వాళ్ళతో మాట్లాడుకోవడం, సో ఇవన్నీ ఉంటాయి. నేను ఇప్పుడు పిక్నిక్ అంటే అసలైన సందడి ఇళ్ళనే మొదలవుతుంది అనమాట. ఇక్కడ అందరూ జల్దీ ఫై బుక్ తీసుకున్నారు చూసారా. ఆడవాళ్ళందరూ ఇలా పెట్టుకుంటారు, జల్దీ ఫైలు ఆడుకుంటారు. అక్కడ మగవాళ్ళందరూ వచ్చేసరికి ప్యాక్ ఆడి ఆడతారు అనమాట. సో ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మన వీడియోలు చూస్తారంట. టికెట్ ఎంత? 5 రూపీస్ అంట. ఇంకా 5 రూపీస్ ఉందా? 2 5 అంట. చూసారా, అంటే 10కి 4 టికెట్స్ అనమాట. ఇప్పుడు నేను కూడా వీళ్ళతో పాటు ఆడుతున్నాను ఈ జల్దీ 5 వచ్చేసరికి. ఇప్పటికి ఎంత కౌంట్ వచ్చింది ఎంతకి? ఇంకా రాలేదా? ఒక 7-8 సంవత్సరాలు అవుతుంది మళ్ళీ టికెట్స్ చేతిలో పట్టుకొని. మీరు కూడా ఇలా జల్దీ 5 సైడ్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను జల్దీ 5 ఆడుతున్నా. కంపెనీలకు ఆడుతున్నారా? మరి ఆడవాళ్ళు ఎవరు లేరు. అక్కడైతే కంపెనీలకు ఆడుతున్నారు అనమాట. అది నా ఫేవరెట్ గేమ్. కంపెనీ నేను ఆడతా, నాకు వచ్చు. బట్ అందరూ మగవాళ్ళు ఆడుతున్నారు కాబట్టి ఇక్కడ మేము అందరం ఇలా ఆడుతున్నాం. అందరూ ఒకసారి హాయ్ వేసుకోండి. గేమ్ ఇప్పుడు కంప్లీట్ అయింది. ఆవిడ గెలుచుకున్నారనమాట. హౌసీ ఒక్కొక్కరు లైన్, ఒకరు జల్దీ, అలాగ ఒక్కొక్కరు. అన్నీ ఒకరికైతే రాలేదనమాట, అందరికీ వచ్చాయి. ఎలాగైనా ఒక గేమ్ అయినా గెలాలండి. నియర్లీ ఒక 5 గేమ్లు అయినట్టు ఉన్నాయి, ఇంకా ఆడుతున్నాము. ఇదే టైం పాస్ అనమాట పిక్నిక్లో. ఇంకేం ఉండదు, ఆడుకోవడం, సరదాగా మాట్లాడుకోవడం అలానే ఉంటుంది. ఇప్పుడు ఇంకొక టర్న్ అనమాట. ఇంకా మధ్యాహ్నం భోజనాల టైం వరకు ఇలానే ఆడుతూ ఉంటాము. అందరూ కనిపిస్తున్నారు ఇప్పుడు. హాయ్ బాయ్ అంట. నువ్వు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసావా? మరి ఇందాక వీడియో తీసావు, యూట్యూబ్లో పెడతానని చెప్పు. నార్మల్గానే తీసా.
గేమ్ ఆడుకుంటున్నప్పుడు అంటే లేడీస్ ఈ జల్దీ ఫై కాబట్టి ప్రాబ్లం ఉండదు, ఆడవాళ్ళకి ఏమనరు, వాళ్ళు ఆడతారు కదా. వాళ్ళు ఆడుతున్నప్పుడు మధ్యలో గోల్ పెట్టేస్తారు అనమాట. పోలీసులు రాకపోయినా పోలీసులు వచ్చారు అని అంటారు. అక్కడైతే వాళ్ళందరూ లేచి పారిపోతారు అనమాట. ఎందుకంటే పోలీసులు వస్తే ప్యాకెట్ అనేది అక్కడ ఆడకూడదు, బ్యాన్ అనమాట. అందుకోసం అలాగా బిహేవ్ చేస్తారు. భలే అనిపిస్తుంది. ఈసారి వాళ్ళు లెగిసినప్పుడు మాత్రం నేను వీడియో తీస్తాను చూడండి, ఫన్నీగా ఉంటది. ఒకేసారి లెగిసిపోయినారు అందరూ, ఇలా ఉంటది అనమాట. పోలీసులు వచ్చారని చెప్తారు. ఇంకా గేమ్ అనేది ఎత్తేసామన్నమాట. లాస్ట్ గేమ్ కి మాత్రం నేను హౌస్ గెలుచుకున్నాను. టైం అయితే 1 దాటిపోయింది. ఇప్పుడు భోజనాలు స్టార్ట్ అయిపోయాయి అనమాట. భోజనాలు తినడానికి వెళ్ళాలి. సో ఇప్పుడైతే ఇక్కడ భోజనాలు అయితే అవుతున్నాయి. భోజనాలు మా ఊర్లో అయితే ఈతమ్మ కూడా తింటుంది వాళ్ళ తాతమ్మ దగ్గర. ఇంకా భోజనాలకి లైన్లో నిలబడ్డా అనమాట. మా ఆయన అయితే గేమ్లో ఉన్నారు, అక్కడ నుంచి రావట్లేదు. సో అందుకే నేనే ఫస్ట్ తినేస్తున్నా. పిల్లల్ని అయితే అత్తమ్మ గారు ఎత్తుకున్నారు అనమాట. హాయ్, బాగున్నారా? కొంచెం ఇంకా నేనైతే భోజనం చేస్తాను. నాకు అంత పెద్దగా భోజనాలు అయితే ఏం నచ్చలేదు. అంటే టేస్ట్ అంత అనిపించలేదు అనమాట. బిర్యానీ టేస్ట్ గట్ట ఎలాగోకలా తినేసాం. ఉల్లి వేయలేదంట ఇందులోని, కూరలు కానీ మామూలుగా బిర్యానీలు కానీ. అందుకే ఆ టేస్ట్ మిస్ అయిందేమో నాకు అనిపించింది. ఇంకా తర్వాత పాప అయితే ఇంకా డయాస్ ఎక్కి విపరీతంగా డ్యాన్సులు చేశారనమాట. నా ఇద్దరు కూతుర్లు, ఫస్ట్ పెద్ద కూతురు ఎక్కిపోయింది, తర్వాత నా చిన్న కూతురు. ఇక్కడైతే అందరూ చూస్తున్నారు తిని డ్యాన్స్ చేస్తుంటే, చిన్నది ఎంత బాగా డ్యాన్స్ చేస్తుంది అని చెప్పేసి. చాలామంది మన వీడియోలు కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి రియల్గా అలా చూసేసరికి హ్యాపీ అనిపించి చాలామంది అక్కడికి వచ్చి మాట్లాడడం గట్రా చేశారనమాట నా దగ్గరికి వచ్చి ఆ స్టేజ్ దగ్గర. సో నాకు కూడా చాలా మంది అన్నారు, ధరణి గారు మీరు డ్యాన్సులు చేయండి అని చెప్పేసి. నేను డ్యాన్స్ చేస్తే మీరు అందరూ ఎక్కడ ఉంటారని వెళ్ళిపోతారని కూడా నేను అన్నాను అనమాట. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో అంటే రీల్స్కి ఏవో చిన్న చిన్న స్టెప్స్ అయితే నేను వేయగలను, కానీ పెద్ద పెద్ద సాంగ్లకి మనకి డ్యాన్స్లు అయితే రావండి. నెక్స్ట్ కొంచెం స్టేజ్ ఫియర్ కూడా నాకు ఉందన్నమాట. అంత వేగంగా నేను స్టేజ్ మీదకి వెళ్ళి అంత ఓవర్ పర్ఫార్మెన్స్లు అయితే ఇచ్చిలేను అనమాట. మెయిన్ మా చిన్నదే చూస్తున్నారా ఎలాగ గెంతేస్తుందో, తనకు వచ్చి స్టెప్పులు వేసేస్తుంది అనమాట. సాంగ్ వింటే చాలు దాని బాడీలో ఏదో తెలియని ఊపి వచ్చేసి చేతులు 2 ఊపిసుకుంటుంది అనమాట. నడుముతో సహా కదిపి గోల్ చేసింది. అక్కడైతే చాలా హ్యాపీ అనిపించింది వెళ్ళినందుకు మాత్రం. సో ఇలా పిక్నిక్లో అయితే బాగా స్పెండ్ చేసేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోతాం. మేము బయలుదేరి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా పిక్నిక్ అయితే అయిపోయిందండి, ఇంటికి వచ్చేసామన్నమాట. మేము కొంచెం వేగంగానే వచ్చాము. ఇంకా పిల్లలు అంతసేపు ఉండడమే గ్రేట్. ఇంకా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఉన్నంతసేపు కూడా అలాగా జల్దీ ఫైవ్ ఆడుకొని అందరితో మాట్లాడుకొని తర్వాత భోజనాలు చేసేసి పిల్లల తర్వాత డ్యాన్సులు చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇంక ఇంటికి వచ్చి నేనైతే మేడ మీదకి వచ్చాను అనమాట. ఇదే మా టెర్రస్. సో ఇక్కడికి వచ్చేసి ఇంకా వీడియో అప్లోడ్ చేసుకుంటున్నాను. నేను యాక్చువల్గా ఈ మధ్య 3 డేస్ నుంచి వీడియోస్ లేట్ అప్లోడ్ అవుతున్నాయండి. యాక్చువల్గా నేను ఊర్లో ఉన్నాను కదా అత్తమ్మ వాళ్ళ దగ్గర, ఇక్కడ సిగ్నల్స్ ఉండవన్నమాట. సో అందుకే లేట్ అవుతున్నాయి అనమాట. నేను మేడ మీదకి వచ్చి వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసుకొని చాలా టైం పడుతుంది. నాకు ఇక్కడ సిగ్నల్స్ లేకపోవడం వల్ల వైఫై ఉండదు ఇక్కడ ఇంటికి. సో అదే మ్యాటర్, అందువల్ల వీడియోస్ రావడం లేట్ అవుతున్నాయి. ఏమనుకోకండి. 12:30 నుంచి ఒకసారి 3:30, ఒకసారి 4:30 అలా అవుతున్నాయి. ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్టర్ నర్సీపట్నం మళ్ళీ 12:30కి యథావిధంగా వస్తాయి. ఇంకా ఏమీ అనుకోరని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా బర్త్డే అయితే రేపే అండి. నేనైతే హ్యాపీగా ఉన్నా, ఎంత వేగంగా వచ్చేస్తుందని వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ మా ఆయన అయితే వెళ్ళి కేక్ ఆర్డర్ పెడతారనమాట. సో అది ఈ వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి కిందకి వెళ్ళిపోతాను. పిల్లలు కూడా పడుకున్నారు. ఫైనల్ గా మా లేడీ శుభకు బర్త్డే సాంగ్ వీడియో రెడీ అయిపోయింది అనమాట. నాని ఎలా ఉంది నాని నీ ఫీలింగ్ అలా చూస్తుంటే? కదా ఎప్పుడు కదా నిజంగా చాలా హ్యాపీగా ఉంది. 1 ఆఫ్ ది డ్రీమ్ అనమాట నాకు. వీడియోస్ తీసిన తర్వాత ఇలాగా ఒక వీడియో తీసుకొని దాని బ్యాక్గ్రౌండ్ లో మా ఫ్యామిలీ తరఫున ఒక సాంగ్ రావాలి అనేసి. మా తాతమ్మ వస్తుంది ఇప్పుడు, చూపిస్తే చూడండి ఫస్ట్ నుంచి. వెళ్దామా? వెళ్దాం. ఇప్పుడైతే మేము కేక్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తున్నాం అనమాట.
ఏ డిజైన్ ఎంచుతామో అక్కడికి వెళ్ళాక వీడియో తీస్తాను. మాక్సిమం ఇంతకు మా ఆయన అయితే వెళ్ళి ఇచ్చేస్తాను అన్నారు, కానీ మళ్ళీ నన్ను రమ్మంటారు అనమాట. రమ్మంటే మనం ఊరుకుంటాం, ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోతాం, ఫస్ట్ ఉంటాం అందులో కదా మామగారు. పరిగే అది ఏ సిచ్యువేషన్ అని పరిగెట్టి వెళ్ళిపోతాను నేను. మా ఆయన పెళ్ళిపోయి లేటు కదా మళ్ళీ నిషా, ఇంకా పిల్లలు కూడా బయలుదేరిపోయారు, అందరం కలిసి మేమైతే పాతపురం వచ్చాము. ఇంకొకటి ఏంటంటే చెప్పాలి, భుజమ్మ చైన్ తెగిపోయిందనమాట, అది చూద్దాం తీసుకుందామని చెప్పేసి వచ్చాము. పైగారు కూడా వచ్చారు. సో ఇంకా గీతం అదే లినిషా పాపకి చైన్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ ఒకటి వేసుకుంది, నచ్చిందంటే యాక్చువల్గా తినే ఈ చైన్ నచ్చింది అంటుంది, పట్టుకొని వదలట్లేదు అనమాట. ఇదైతే ఒక 10 grams అలా ఉంది. యాక్చువల్గా ఎక్స్చేంజ్ చేయాల్సిన చైన్ వచ్చేసరికి ఒక 6 grams అనమాట. ఇది యాక్చువల్గా అనుకోని బడ్జెట్ మాకు, అనుకోకుండా ఆ చైన్ దిగిపోయింది ఈరోజు తెగిపోవడం. రేపు బర్త్డే కదా, బర్త్డే రోజు కొత్త వస్తువు తన మెడలో ఉన్నది తీసేసాం కదా, ఏదో ఒకటి ఉండాలని చెప్పేసి ఇప్పుడు షాప్కి వచ్చామన్నమాట అర్జెంటుగా. అయితే చాలా మోడల్స్ ఉన్నాయి. మీ వయసు ఒక చైన్ అనమాట. ఎంత రవ్వ ఉంది కానీ ఎన్ని చైన్లు మారుస్తుందో. నాకైతే మాత్రం అలాగే ఏం కాదండి, ఒక వస్తువు సెలెక్ట్ చేస్తారు ధరని అదే తీసుకుని వెళ్ళిపోదాం అని అంటారు అనమాట. అండి నేను వైట్ రాజ్కి వచ్చినప్పుడు మాత్రం కాఫీ తాగడానికి వస్తాను ఫస్ట్, టేస్ట్ బాగుంటుంది. కానీ నాకేనా, నువ్వు తాగవైతే మరి. ఫైనల్గా షాపింగ్ అయిపోయింది. ఇంకా రేపు బర్త్డేకి గిఫ్ట్స్ ఏవో ఒకటి ఊర్లో పిల్లలకి పంచుదాం అని చెప్పేసి గిఫ్ట్ షాప్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఇంకా బేకరీ షాప్కి వచ్చామన్నమాట. ఈరోజు డే అయితే ఇలా గడిచిందండి. ఈ వీడియో కూడా నేను ఎక్కడితే ఎండ్ చేసిస్తున్నా. నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసరికి బర్త్డే వ్లాగ్ అనమాట. లినిషా బాబు ఫస్ట్ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్స్. సో ఈరోజు అయితే చాలా బాగా గడిచిందనమాట. సో ఇది వీడియో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.